మీరు ఈ కేక్ రెసిపీ చూసి లాస్ట్లో కేక్ని చూసారంటే ఆశ్చర్యపోతారు. మీరు సర్ప్రైజ్ అవ్వాలంటే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మైదా పిండి, బేకింగ్ సోడా, అలానే వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ని 1/4 కప్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పాలను పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా చేసుకొని మిక్సీ జార్లో ఒక ఎగ్ని అయితే వేసుకొని ఫస్ట్ కొంచెం గ్రైండ్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఆ బ్యాటర్ని వేసి కూడా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో ఒక స్టాండ్ పెట్టేసి ఒక గిన్నెకి ఆయిల్ అలాగే మైదా పిండి అప్లై చేసుకొని మనం చేసుకున్న బ్యాటర్ని అయితే పోయాలి. ఉండలు వాటర్ గ్యాప్స్ ఏం లేకుండా ఉండడానికైతే ఒక 2-3 టైమ్స్ కింద వేసి దంచాలి. ఆ తర్వాత ఆ ప్యాన్లో పెట్టేసి మూత మూసి దానిపైన ఏదైనా బరువు పెట్టి ఒక 1 అవర్ తర్వాత చూసామంటే రెడీ మన కేక్. ఫ్లిప్ చేసుకొని తినేయాలి. ఫ్లాప్ అయిపోయింది కానీ రెసిపీ అయితే ఓకే, బట్ బాగాలేదు అంతే. థ్యాంక్ యూ.